హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ వై. ఈరోజు మన ఛానల్‌లో కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఈ ప్లేలిస్ట్ పేరు వింటేజ్ రివ్యూస్. అంటే ఓల్డ్ మూవీస్‌లో కల్ట్ క్లాసిక్ ఆర్ అండర్‌రేటెడ్ మూవీస్‌కి మేము ఇప్పుడు రివ్యూస్ ఇస్తున్నాం. ఈ కాన్సెప్ట్ రివ్యూస్ అనడానికన్నా ఫిల్మ్ సజెషింగ్ అని అంటే ఇంకా బావుంటుంది. అయితే ఈరోజు నేను రివ్యూ ఇచ్చే మూవీ వచ్చి 'అద్భుతం' స్టారింగ్ తేజ్ సజ్జా, శివాని రాజశేఖర్, విచ్ ఈస్ రిటెన్ బై ప్రశాంత్ వర్మ, డైరెక్టెడ్ బై మాలిక్ రామ్ అండ్ స్క్రీన్ ప్లే బై లక్ష్మీ భూపాల. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఇది ఒక సైఫై కాన్సెప్ట్ మూవీ. బట్ సైఫై అంటే అదే జాన్రాలో మూవీ వెళ్ళదు. నార్మల్‌గా సైఫై మూవీస్‌లో లవ్ స్టోరీ స్పేస్ తక్కువగా ఉంటుంది. అంటే అన్ని మూవీస్‌కి అనడం లేదు, కొన్ని మూవీస్‌లో. బట్ ఈ మూవీ మిక్స్ ఆఫ్ సైఫై కాన్సెప్ట్ ప్లస్ లవ్ స్టోరీ. ఇంకా డీటెయిల్డ్ రివ్యూలోకి వెళదాం. ఇఫ్ యు ఆర్ ఏ మూవీ లవర్ దెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. ఫస్ట్ ఈ మూవీని ఎందుకు రివ్యూ ఇస్తున్నానంటే ఈ మూవీ చూసాక ఇలాంటి ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలి అనే ఒక ఐడియా వచ్చింది. అందుకోసం ఈ మూవీ రివ్యూ ఫస్ట్ ఇస్తున్నా. రివ్యూ చెప్పే ముందు కొన్ని మూవీస్ ఉంటాయి. ఆ మూవీస్ గురించి ఏం మాట్లాడినా కానీ స్పాయిలర్ అయిపోతుంది. ఇది కూడా అలాంటి టైప్ మూవీనే. నేను ఈ మూవీలో ఉన్న మేజర్ ప్లాట్ గురించి చెప్తా. హీరో సూర్య, హీరోయిన్ వెన్నెల వాళ్ళ లైఫ్ మీద హోప్స్ని పోగొట్టుకొని ఇంకా బతికి ఉండడమే వేస్ట్ అనిపిస్తుంది. ఇద్దరు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. సూసైడ్ చేసుకునే ముందు హీరో సూర్య తన సూసైడ్ గురించి తన నంబర్కి తానే వాట్సాప్ చేసుకుంటాడు. అది మిస్ అయ్యి వెన్నెల నంబర్కి వెళ్తుంది. అక్కడ నుంచి మూవీలో ఏం జరిగింది అని మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అసలు వాళ్ళు ఇద్దరు సూసైడ్ చేసుకోవడానికి ఎందుకు వెళ్తారో, ఆ మెసేజ్ మిస్ అయ్యి వెన్నెల నంబర్కి ఎలా వెళ్ళింది, ఇలాంటి క్వశ్చన్సే కాదు ఈ మూవీలో ఇంకా చాలా క్వశ్చన్స్ డైరెక్టర్ వదిలాడు. ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఇంకా ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ రివీలింగ్ అయితే ఆసమ్ అని చెప్పాలి. ఈ మూవీ 2 విషయాల మీద నడుస్తుంది. ఒకటి ఫెయిత్. ఎవరు ఎంత కష్టపడినా కానీ ఒకరి ఫెయిత్‌ని మనం మార్చలేము. అండ్ జరిగింది కూడా మనం ఎప్పటికీ మార్చలేము. 2 టైం. లైఫ్‌లో మనకి ఏదైనా దక్కాలి అని ఉంటే అది దక్కుతుంది. కానీ అది ఆ సమయం వచ్చినప్పుడే. ఆ సమయానికన్నా ముందు మనం దాన్ని దక్కించుకోవాలి అనుకుంటే అప్పుడు టైం మనతో ఎలా ఆడుకుంటుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే స్టోరీని ముందుకు తీసుకువెళ్ళిన టెక్నిక్. నార్మల్‌గా కొన్ని స్టోరీస్ చాలా రొటీన్‌గా ఉంటాయి. అండ్ ఇంకొన్ని స్టోరీస్ ఆ స్టోరీలో ఉన్న మెయిన్ సబ్జెక్ట్ రివీల్ అయ్యాక మనకి నమ్మబుద్ధి కాదు. సేమ్ ఈ స్టోరీ మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యాక మీరు కూడా నమ్మలేరు. కానీ లక్ష్మీ భూపాల్ గారు తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. తన స్క్రీన్ ప్లే టెక్నిక్‌తో మూవీలో ఉన్న పాయింట్‌ని నిజమనేలా ప్రూవ్ చేశారు ఆయన. ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ విషయానికొస్తే తేజ్ సజ్జా గారు యాజ్ సూర్య సూపర్‌గా యాక్ట్ చేశాడు. శివాని రాజశేఖర్ తనకి ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది. కానీ ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ సత్య గారి కామెడీ అయితే మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా మీరు ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకండి. గ్యారంటీ యూ విల్ గెట్ ఎ వండర్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్స్ 4.9/5. ఇంకా 0.1% ఎందుకు తక్కువ ఇచ్చామంటే ఈ మూవీలో ఉండే సాంగ్స్ నాట్ మచ్ బెటర్. అండ్ ఇంకొక రీజన్ వచ్చి ఈ మూవీని ఓటీటీ రిలీజ్ చేయడం వల్ల. థియేట్రికల్ రిలీజ్ చేసుంటే తేజ్ సజ్జా గారి రేంజ్ ఇప్పటికి ఉండడానికన్నా ఇంకొక లెవెల్‌లో ఉండేది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ తేజ్ సజ్జా గారి బ్యాడ్ లక్.